ఎకరాలు ఆయకట్టుంది సార్. దాంట్లో ప్రస్తుతానికి కొన్ని ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్ల దాదాపు 4,000 ఎకరాలు కట్టడం జరిగింది. అడిషనల్ 4,000 ఎకరాలు మనం వాటర్ యూజ్ చేయగలిగితే బాగుంటుంది. అగ్రికల్చర్ సమన్వయ సమావేశానికి వచ్చేటువంటి గవర్నర్ రాష్ట్ర రాజధాని మరియు గ్రామాల శాఖ మంత్రి శ్రీ గ్రామాల కృష్ణరాజు గారికి, అలాగే వచ్చేసిన ఇతర అధికారులు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మనం ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్న దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి వాటర్ రిలీజింగ్ టైం అనేది మన ఐఏపీ మీటింగ్ ద్వారా డిస్కస్ చేయాలా, అలాగే మీరు ఈ రిలీజ్ టైం ఏవైతే మనం ఇక్కడ చేయబోతున్నామో మీరు మన దగ్గర ఎంత ఉంది, మరి ఏ టైప్ ఆఫ్ పంట వేసుకుంటే బాగుంటుంది, అండ్ వాళ్ళు రైతులకి ఎప్పుడు వాళ్ళు సిద్ధం అవ్వాలా, ఇవన్నీ విషయాలు మన అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి తెలియపరచాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా మనకున్న ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం గత సంవత్సరంలో ఏం రిలీజ్ చేసాం, మనకేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఈ సంవత్సరం ఏ టైప్ ప్రాబ్లమ్ మనం చేయబోతున్నాం, ఇది ఒక బ్రీఫ్గా ఒక 10 నిమిషాలు చెప్పేస్తాను. తర్వాత వీళ్ళకి ఇంకేమైనా ఇది ఉంటాయి చెప్పేసి ముఖ్యంగా సార్ మనకి ఉన్నటువంటి ప్రాజెక్టు మెయిన్ ప్రాజెక్ట్ మనకి వంశధార, అలాగే మనకున్నది తోటపల్లి అండ్ నారాయణపురం, తర్వాత మడ్వలస ప్రాజెక్ట్ సార్. దీంట్లో వంశధార లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద 1,48,230 ఎకరాలు ఆయకట్టు ఉంది సార్. రైట్ మెయిన్ కెనాల్ కింద 62,280 ఎకరాలు ఆయకట్టు ఉంది సార్. మిషన్ చేయలేదు. ఇది ఏమిటంటే ముఖ్యంగా మనం మొత్తం కూడా గొట్టం బ్యారేజ్ నుంచి బోత్ లెఫ్ట్ మెయిన్ అండ్ రైట్ మెయిన్ కెనాల్ కింద మనం చేసుకుంటాం సార్. ఇది ప్రతి సంవత్సరం మనం వరద వచ్చేటప్పుడు మనం బోత్ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో అక్కడ నుంచి రెగ్యులేటర్గా కంటిన్యూస్గా గొట్ట బ్యారేజ్ నుంచి రిలీజ్ చేస్తూ ఉంటాం సార్. 11/7/2019 రిలీజ్ చేసాం సార్, అంటే జూలైలో రిలీజ్ చేసాం. లాస్ట్ టైం రిలీజ్ నారాయణపురంలో. లాస్ట్ టైం నారాయణపురం ఏ ప్రాబ్లం వచ్చిందంటే సార్, ఐ థింక్ రబీలో వచ్చేటప్పుడు మానిటైజేషన్ టేకప్ చేస్తామని చెప్పి కొంత డిస్కషన్ వచ్చింది. సో దెన్ అగైన్ ఆ వర్క్ టేకప్ చేయలేదు కాబట్టి అప్పుడు కూడా నేను అలౌ చేస్తాను లాస్ట్ టైం నారాయణపురం వర్క్. బట్ ఖరీఫ్ అయితే అసలు ప్రాబ్లమే లేదు నారాయణపురం వర్క్. దాని కింద 37,000 ఎకరాలు మనకు నాయకత్వం సార్. దట్ ఇస్ నాట్ ఇస్ ద ప్రాబ్లం. సో దాన్ని అరికట్టడానికి ఈ యాక్చువల్గా ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం సార్. ఎట్లా అంటే తోటపల్లిలో ఉన్న తోటపల్లి రిజర్వాయర్ని మనం మడ్వలసకి, తోటపల్లి వాటర్ని మడ్వలస తీసుకొచ్చే విధంగా అక్కడ ఉన్న ఏవైతే రివర్ ఉందో మనకి నాగావళి అండ్ స్వర్ణముఖి లింకింగ్కి ఒక చిన్న ప్రాజెక్ట్ ఇక్కడ రెడీ చేసాం సార్, ఒక కెనాల్ ద్వారా. అది ఒక 1.7 crore అవుతుంది సార్ ప్రాజెక్ట్. అది స్పెసిఫిక్గా అది కనుక కొద్దిగా కంప్లీట్ చేయగలిగితే పూర్తిగా మడ్వలస కూడా మనం ఎర్లీగా నీరు ఇవ్వడానికి అవుతుంది. అది విజయనగరంలో ఆ ప్రాజెక్ట్ ఉంది, కట్టాలి సార్, అంటే మధ్యలో కట్టాలి, అంటే సో ఈ సంవత్సరం మడ్వలసకి అక్కడే మనకి ప్రాబ్లం వచ్చింది సార్. లాస్ట్ టైం మడ్వలస ఇప్పుడు ఈ సంవత్సరం వాటర్ స్టోరేజ్ ఎంత ఉంది ఇప్పుడు దాకా ఏమైనా ఎర్లీగా ఇవ్వగలుగుతామా మడ్వలసకి? 3.3 TMC కాను 2.89 TMC ఉంది సార్ వాటర్. ఓకే, మడ్వలసలో అయితే ఇన్ఫ్లోస్ లేవు సార్. ఇన్ఫ్లోస్ రివర్లో ఇన్ఫ్లోస్ చూసి ఇచ్చేస్తాం సార్. రెడీగా ఉంటుంది వాటర్ 2.3 TMC. లాస్ట్ టైం అంత లేదు కదా. దాన్ని ఎప్పుడు జరగడానికి మాకంటే కూడా రైతులకు బాగా నాలెడ్జ్ ఉంటుంది కనుక వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అయితే మనకి రిలీజ్ వాళ్ళు అవేర్నెస్ కూడా చెప్పడం జరిగింది సార్. మనం ఇది స్లాక్ పీరియడ్ సార్, ఈ టైంలో ప్రిపరేటరీ ఆపరేషన్స్ ఏమి చేసుకోవచ్చు సార్. అలాంటి టైంలో మనం సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం క్రాప్ ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాం సార్. మనకి నర్సరీస్ ఏమో ఆరుద్ర కార్డులో వేస్తారు సార్ జనరల్గా సార్.
ఫాలోయింగ్ అంటే జనరల్గా మనకి లాస్ట్ ఫోర్త్ నైట్ అంటే సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ జూన్లో వస్తుంది సార్ అది. అయితే దానికి సంబంధించి మనకి జూన్ 15 తర్వాత మనకి వాటర్ రిలీజ్ చేస్తారు. ఇనిషియల్గా మనకి ఈ టైలెంట్లో ఉన్నటువంటి ట్యాంక్స్ కూడా మనం ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సార్. ఒకేసారి ముందు నుంచి కాకుండా అటు నుంచి ట్యాంక్స్ ఫిల్ చేస్తే టైంకి మొత్తం ఇన్ఫార్మేటివ్ వస్తుంది సార్. జనరల్ నర్సెస్ జూన్ 20 నుంచి వేస్తారు సార్. అక్కడి నుంచి 21 days నుంచి 30 days మధ్య ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి సార్. సార్ రాజస్థాన్లో నావేలో తీసుకురా కొందూరు సార్ ఫోర్ డిఫరెంట్గా ఉంటాయి సార్. మా కొందూరు విషయానికి వస్తే నారాయణపురం ఉంది సార్. దానికి అంటే జూన్ 2nd వీక్లోనే మాకు డైరెక్షన్ వేస్తారు సార్. 4000 hectares ఉన్నాయి సార్ నాకు కొందూరుకి. అందులో ఆల్మోస్ట్ 3000 hectares డైరెక్షన్ వేస్తారు సార్. అవి కడాకి త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కడాకి వెళ్ళారు. కడా నుంచి పెద్దలు కానీ మనకు రియల్ కట్ చేస్తారు. దాన్ని బట్టి మనం గవర్నమెంట్ అమౌంట్స్ దాన్ని కెనాల్ కూడా డెవలప్ చేసుకోవాలి సార్. సిటీ క్లియరెన్స్ మరి అదే రకంగా మీకు ఎటువంటి మనం వాటర్ సోర్స్ కలెక్ట్ చేసింది డేటా కమర్షియల్ కలెక్టర్ వాటర్ ట్యాంక్ అనేది కలెక్ట్ చేసాను. వాళ్ళ దగ్గర మనకు అపోజిషన్ అయినా మనకు చెప్తారు ఎక్కడ విషయం చెప్పి మనం ఇవ్వాలి కదండి. అంటే మనం వీడికి ఇరిగేషన్ ఇవ్వాలి కదా. మరి అది మీరు సంఘానికి ఎంత వచ్చిందని చెప్పేసి ఆ అమౌంట్ వర్క్స్ ప్రపోజ్ చేసి కమిషన్ కాడ అప్రూవల్ ఇవ్వాలి సార్. అది చెప్పండి. అదే అది అంతే సార్. కాడాకి అంటే ఈ అపార్ట్మెంట్ ఉంటేనే కానీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి సార్. మనం రెవెన్యూ చేయాలి ముందు నేను చెప్తున్నా గత ఆఫీస్ ఉంటాయి వాటర్ ట్యాంక్. మనకు అవసరమైన ప్రతి పని చేయడానికి ప్రభుత్వం సమాయత్తమైంది. రిపేర్స్ కానీ ఈ సిల్ట్ క్లియరెన్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో కాలువలు మీరు కొంచెం పర్యవేక్షణ చేసి మరి ఆ వివరాలన్నీ గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెడితే సాధ్యమైన ప్రతి ఒక్కటి కూడా మనం శాంక్షన్ చేసి మన పనులు త్వరితగతిన పని జరిగేటట్టుగా మనం చేద్దాం. అలాగే ఎప్పటి నుంచో మనకి మన దురదృష్టమో అదృష్టమో ఒరిస్సాలో వర్షాలు బాగా అధికంగా పడితే మన వంశధార ముఖ్యంగా మా నియోజకవర్గంలో అయితే ప్రధాన మండలాలైన 3 మండలాలు కూడా జరుమూరు, నర్సనపేట, కోలాకి మండలాల్లో ఓవర్ఫ్లో అయ్యి ముంపుడు గురి అయ్యే పరిస్థితి అంతా మీకు తెలుసు. దాన్ని నివారించాలంటే మనం ఇప్పుడే సిల్ట్ క్లియరెన్స్ చేయాల్సినవి మరి నీరు రెగ్యులేట్ చేయకపోతే ఆ తర్వాత మనం చేయగలిగింది కూడా ఏముండదు. వర్షాలు పడే ముందే మనం కాలువలు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం, ఎక్కడెక్కడైతే రిపేర్ చేయాలో చేయడం, షట్టర్స్ కూడా చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటాయి కూడా చేసే పని. ఇవన్నీ కూడా మీ నోటీస్లో ఉన్నవే. ఇవన్నీ ఇది బాధ్యతాయుతంగా ఈ 2-3 నెలలు కూడా మనం సరిగ్గా కష్టపడితే మరి 6 కాలం కష్టపడిన రైతుకి సరైనటువంటి పంట అందే అవకాశం ఉంటుంది కనుక దానికి నీటి యాజమాన్యంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మనం ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా విత్తనాలు కూడా ముందే మనం సరఫరా చేస్తున్నాం. రైతుకి అన్ని విధాలా అండగా ఉండాలన్నటువంటి దృఢ నిశ్చయంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. మరి మీరంతా మీ కాలాన్ని కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి రైతులకి అవేర్నెస్ కలిగజేసే విధంగా ఎక్కడ అవసరమైన పనులు ఏవైతున్నాయో అవి ఎక్కడ వృధా కాకుండా, చాలా పనులు అవసరమే కానీ ఇప్పుడు తక్షణం అవసరమైనవి ఏవి అన్నదాని ప్రయారిటీ మీరు పెట్టుకుని అయినా ఆ పనులు చేయించే విధంగా మీ అందరూ పనిచేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి వ్యవసాయం ప్రధానమైనటువంటి ప్రయారిటీలో మన ప్రభుత్వం ఉంది కనుక మరి అన్ని రకాలుగా రైతుకు అండగా మనం ఉండాల్సిన అవసరం అధికారులందరూ మరి మీ అందరూ కొంచెం జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఇది. మరి గౌరవ కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు చాలా బాధ్యతంగా అన్ని పనులు చేయడం జరుగుతోంది. అని మీరు కూడా పూర్తిగా సంపూర్ణంగా సహకరించి సకాలంలో ఈ పనులు జరిగే విధంగా చేయాలని, రైతు మరి సంవత్సరం అంతా కష్టపడినటువంటి పంట సరిగ్గా పంట టైంలో ముంపుడికి గురయ్యో లేకపోతే నీరు కొరతతో ఎండిపోయో అటువంటి అనర్థాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే మనందరిది. ఆ దిశగా మనందరం కలిసి పనిచేద్దాం. మరి మనం ఎన్ని రివ్యూలు పెట్టుకున్న ఆచరణలో మీరు శ్రద్ధగా పనిచేయకపోతే అది వృధా అవుతుంది.
సంబంధిత రైతులను కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఇన్వాల్వ్ చేయండి. మన ట్రాన్స్పరెంట్ మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాం అన్నది కూడా వివరంగా మనకు తెలియాలి. మనకి ఆర్థిక మనకు వెసులుబాటు ఏముంది, మనం ఏ వర్క్ మీద మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నాం, అవసరం ఎంత, ఇవన్నీ కూడా మీ అందరికీ అనుభవం ఉన్నటువంటివే. అవి మీరు సరిగ్గా ఈ రైతుకు ఉపయోగపడే విధంగా దాన్ని మరల్చాలని తప్పకుండా మీరు ఆ పని చేస్తారని నమ్ముతూ, వ్యవసాయం గురించి నేను కూడా రైతు పెట్టినే కనుక నాకు కొంత నాలెడ్జ్ ఉంది. ఎర్లీగా ఒక పంట సకాలంలో వేయకపోతే దాని నష్టం ఏంటంటే, ఇప్పుడు నేను అపరాలు వేశాను. నేను కొంతమంది రైతులకి బాగానే పండే, నాది 6 ఎకరాలు పెసర ఇట్లా ఒక్క పెసర కింద కూడా రాల. ఆ యాజమాన్య లోపాలు, తర్వాత సకాలంలో విత్తలేకపోవడం, ఇవన్నీ మీకు తెలియనివేం కాదు. అది మనం రైతులకు చేరవేసే దిశగా మనకున్న పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందించే విధంగా మనం కలిసి పనిచేద్దాం. మరి అలాగే విత్తనాలు అన్నవి మళ్ళీ పండిన పంట కూడా కొనే పరిస్థితులు ఉండాలి. మనకి ఇప్పుడు ఇలాగా మన ప్రభుత్వం ఉచిత బియ్యం ఉంది కనుక మరి దానికి అవసరమైనటువంటి రకాలనే రైతులకు గైడ్ చేసి అవే పండించేటట్టుగా వాళ్ళకి కొంచెం తెలియపరచడం, అధిక దిగుబడి వచ్చే విత్తనాలు ఏంటి, రకాలు ఏంటి అవి కూడా అలా తెలియపరచడం. పంట కాలం ఎంత, సకాలంలో అంటే ఎంతకాలం ఎంత టైంలో పడుతుంది అంటే దాన్ని బట్టి యాజమాన్య పద్ధతులు అంటే నీటి యాజమాన్యం ఎప్పుడు విత్తనం విత్తాలి. అదే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ గతంలో మనం బాగా వేసేవాళ్ళం, దానిలో కొన్ని ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు నారు పోసి దాన్ని పుట్టే విధంగా ఎక్కడ అవకాశం ఉంటే చేస్తేనే అధిక దిగుబడి వచ్చినట్టుగా మనకు ప్రూవ్ అయింది కనుక ఆ దిశగా మళ్ళీ మనం వెళ్ళేటట్టుగా తొందరగా మనం నీరు ఎప్పుడైతే మనకు అవకాశం ఉంటుందో విడిచిపెట్టి ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంక్స్ నింపుకునేటట్టుగా 1-2 తడ్లు మనం ముందిస్తే పొలం సదును చేసుకొని నారు పోసి మళ్ళీ మనకు 25 రోజుల నుంచి 4 రోజుల వరకు టైం ఉంటుంది కనుక మీన్వైల్ ఈ వర్షాలు కూడా అందుతాయి, మనకి కాలువలు కూడా పోతాయి కనుక ఇప్పుడు ఆల్రెడీ మన నీరు కొంత సేకరించా కనుక రిజర్వాయర్లో మనకున్న నీరుని కొంచెం తొందరగానే చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇలా మీ ప్రాంతాల్లో మీకున్న అక్కడున్న రైతాంగం తరఫు ఆలోచనలు బట్టి కూడా మీరు మాట్లాడి కూడా మనకు ఎక్కడ అవకాశం ఉందో అలా చేయండి. ఏదేమైనా రైతుకి అండగాడాల్సిన బాధ్యత మనందరిది. మనందరం కలిసి మరి రైతుకి అన్ని రకాలుగా కూడా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఎంత ఉందో అది ఆచరణ చేసే దిశగా మనమే చేయాలి కనుక మీ అందరూ కూడా పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రాంతంలో ఈ ముంపుడు గురవుతున్నటువంటి కథగారికి తెలియజేస్తున్నాను. దల్మూరు మండలంలో కొంత ప్రాంతం, అలాగే పోలాకి మండలంలో కొంత ప్రాంతం ఈ ముంపుడు గురవుతుంది. ఆ కాలువ స్థితి కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో మనం చేయాల్సింది. అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా మీ దృష్టికి వచ్చినటువంటి పనులు కూడా తెలియపరచండి. ప్రజాప్రతినిధులు ఏవైతే ఇచ్చారో ప్రయారిటీ పెట్టి రైతులకు ఉపయోగపడే విధంగా మరి మనకున్నటువంటి ఆర్థిక వనరుల లభ్యతను బట్టి మీరు ప్లాన్ చేయాలని కూడా గౌరవ అధికారులందరినీ కోరుతూ ఇవాళ ఈ సమావేశం కాదని మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.